అందరికీ సలాం అండి. అయితే ఇందాక చెప్పినట్టు జస్టిస్ గారు అతని పేరేది ఉంది కదా, యశ్పాల్ రెడ్డి అనేది, అతనికి కశ్యప్ రెడ్డికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే. ఓకే. సో అతని వాళ్ళందరినీ అతను ఎక్స్పోజ్ చేసుకున్నాడు. మనకేమో మనకు మేల్కొల్పు అన్నట్టుగా మన బాధ్యతని మనం ఇంకా గుర్తు తెచ్చుకొని మనం చేయాల్సిన అవసరం ఉంది. సో నేను ఇక్కడేమో ఒక ఖురాన్ వర్స్తో నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఏదైతే నేను ఇన్స్పైర్ అయ్యాను, ఏదైతే భగవంతుడు గురించి ఏ మతమైనా సరే భగవంతుడు ఒక్కడే, మనమందరం ఆ భగవంతుడు వాళ్ళమే, ఆ భగవంతుడి దగ్గరే మనం చచ్చిపోయి మళ్ళీ వెళ్ళిపోవాల్సింది ఉంది, జవాబుదారీతనం ఉంది అని చెప్పినప్పుడు నాకు ఖురాన్లోని చాప్టర్ 6లోని 103 వర్స్ గుర్తొచ్చిందండి. లా తుదరిగుల్ అబ్స్వారు వహువ యుదరికుల్ అబ్స్వారా వహువల్ లతీఫుల్ ఖబీర్. ఇది అరబిక్లో అండి. దానికి ఇంతే అర్థము ఏమంటే ఆల్ ది విజన్ లా తుదరిగుల్ అబ్స్వారు అంటే ఎంత విజన్ అయినా, కోటి మంది ఎన్ని మొత్తం జనం వాళ్ళ విజన్, ఆ విజన్ ఎవరైతే భగవంతుడు అనేవాడు ఉన్నాడో అతన్ని మనం గ్రహించలేము. సో అట్లాగే కానీ అతను ప్రతి విజన్ని అతను గ్రహించగలడు, అన్నీ అతని సొంతమే అన్నట్టు. వహువల్ లతీఫుల్ ఖబీర్ అంటే ప్రతిదీ చిన్నది కూడా అతని దృష్టిలో ఉంది. హీ నోస్ ఎవ్రీథింగ్ అని ఆ ఖురాన్ అనే వర్స్ నాకు ఇన్స్పైర్ చేసింది. ఇమీడియట్గా నాకు గుర్తొచ్చింది ఇక్కడ పెద్దలందరూ మాట్లాడుతున్న చూసి. తర్వాత నేను ఇది ఏదైతే వీళ్ళే హిందూ సమాజం కాదు అని చెప్పి నిజంగా ఒక 2 గంటల సేపు మాట్లాడారు రమణమూర్తి గారు. బట్ హీ నెవర్ రిపీటెడ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ స్పోక్ విత్ సచ్ క్లారిటీ. అసలు 2 hours నేను ఒక స్పీచ్ వినడం అంటే మేబీ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం, బికాజ్ ఐఎమ్ నాట్ యూస్ టు లిజనింగ్ స్పీచెస్. నేను చదువుతాను కానీ నేను స్పీచ్లకు వినాను. నేను ఆ అలవాటు మనకు లేదు. యాజ్ అ రీసెర్చర్ మనం చదవడం ఎక్కువ అలవాటు మనకి. అయితే అది నాకు ఏం గుర్తు తెచ్చిందంటే 2025లో లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ గర్జించారు. ఆయన ఏమన్నారంటే అప్పుడు మోడీ గారు చెప్పిన తర్వాత ఆయన ఏమని గర్జించారు తెలుసా? नहीं, बीजेपी पार्टी पूरी हिंदू समाज नहीं है, आरएसएस पूरी हिंदू समाज नहीं है అని చెప్పి ఇట్లా గర్జించారండి. సో ఈ రోజు నాకు ఆ గర్జన ఇక్కడ వినిపించింది, ఆ ఈకో నాకు ఇక్కడ వినిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. తర్వాతనేమో మనకి ఇంకొక పాఠం కూడా ఇక్కడ అందరు ఏకీభవించాలా. ఏదైతే మనం ఇక్కడ ఆ బీజేపీ వాళ్ళ ఈకో, ఇక్కడ మనకి ఇంకొక పార్టీ ఉంది ఎంఐఎం పార్టీ అన్నది, వాళ్ళ ప్రతి 50-60 years నుంచి వాళ్ళు గరీబోళ్ళది లేకపోతే మతం, ఈ రెండిటిని వాడుకునే వాళ్ళు మొత్తం రాజకీయాలు చేసిండ్రు. వాళ్ళు ఒక మేనిఫెస్టో పెట్టింది లేదు, ఒక డెవలప్మెంట్ గురించి మాట్లాడింది, వెలిఫేర్, శ్రేయస్సు, ప్రజల శ్రేయస్సు అన్నది ఎప్పుడు ఎవరికి తెలియదు. అసలు వాళ్ళ మేనిఫెస్టో లేదు, వాళ్ళకి అవసరం కూడా లేదు. వాళ్ళు ఎప్పుడు మతాన్ని అడ్డు పెట్టుకున్నారు. రీసెంట్ ఎగ్జాంపుల్ కూడా వాళ్ళు సల్కం చెరువుని ఎంకరేజ్ చేసి తర్వాత అల్హమ్దులిల్లా అంటున్నారు. అంటే భగవంతుని రక్షించాడంట. ఆయన చేసిన అన్యాయము ఎంకరేజ్ చేసిండు అక్కడ చెరువుని, దాని నుంచి కాపాడితే అల్హమ్దులిల్లా అని చెప్పుకున్నాడు. నేను మా ముస్లిమ్స్ చెప్పాను, ఓన్లీ ముస్లిమ్స్ మీటింగ్ కాల్ఫర్ చేసి వీళ్ళని, ఈ గోడ్గాళ్ళని, వీళ్ళని మనం కండెమ్ చేయాల్సిన అవసరం ఇప్పుడైనా వచ్చిందా లేదా అని చెప్పి ప్రతి ముస్లిమ్స్ నేను కోపంగా మాట్లాడినా. నేను ఇదా నౌ వై ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ ఈస్, ఇది మంచి ఆపర్చునిటీ మనకి. సో నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే అయోధ్య లాంటి జరిగినప్పుడు కూడా నేను చాలా మంది నా హిందూ సోదరుల్ని చాలా మందిని నేను కాంటాక్ట్ చేశాను. నేను చెప్పాను, వేర్ ఈస్ ది ర్యాలీ, అందరు స్ట్రీట్స్ మీద రావాల్సింది ఎక్కడున్నారండి నా హిందూ సోదరులను అడిగినానండి నేను. ఇంత పెద్ద ఘాతకం జరిగిన అయోధ్య గురించి రథం జరిపినప్పుడు ఈరోజు అయోధ్య లుట్ గయా తో కహా హై లోగ్, వై ఆర్ ది హిందూస్ నాట్ ఆన్ ద స్ట్రీట్స్? ఎందుకంత కోపం రావట్లేదు మీకు? నాకు అర్థం కావట్లేదు. నాకు వచ్చినంత కోపం హిందూ సోదరులకి రావట్లేదు. నేను అరిచాను. నేను రవికుమార్ అని చెప్పి ఆయన LLM చేసినారు, హీఈస్ ఏ లెక్చరర్. ఆయన ఏమన్నాడు తెలుసు నాకు, మేడం మీకు తెలియదు మేడం, వాడు ఇప్పుడు ఎంత అంధులైపోయినారంటే వాళ్ళు అంటారు తీసుకుపోయిన వాళ్ళు, ఆ దొంగతనం చేసిన వాళ్ళు మళ్ళీ రాముడికే ఇచ్చేసి ఉంటారు అని కూడా చెప్తారు మేడం వాళ్ళు అని ఇట్లా సమాధానం చెప్పిండు ఆయన నాకు. So this is how bad things are. So నేను సజెస్ట్ చేసేది అంటే టుమారో డెఫినెట్లీ ఐ విల్ బీ ఇన్ ద SVK అండ్ లెట్ us ఆర్గనైజ్ ఎ పీస్ ర్యాలీ అండి. పీస్ ర్యాలీ తప్పకుండా చేయాల్సిందే మనము. దీనికి ముఖ్యంగా ఏంటంటే అయోధ్య ఇక్కడ నుంచి ఎంత సొమ్ము మన తెలంగాణ గడ్డ మీద నుంచి వెళ్ళింది, ఏమైంది ఆ సొమ్ము అంతా? లిఖాపడి క్యూ నీయే, వెర్ ఇస్ ద అకౌంట్స్? మనం డిమాండ్ చేయాల్సిన టైం వచ్చిందంట. నేను
ఐ థింక్ వీ హ్యావ్ టు డూ దట్. ఇట్లాంటి ఈ టెంపుల్ చోరీకి దిగిన వీళ్ళకి మనం భరతం పట్టాలంటాను నేను. దానికి ఐఎమ్ రియలీ సారీ దట్ హిందూస్ ఆర్ నాట్ ఆన్ ద స్ట్రీట్స్. నేను వెయిట్ చేస్తున్నా ఒక ర్యాలీగా, ర్యాలీలో వెళ్ళి నేను జాయిన్ అవుదాం అంటే ఇప్పటిదాకా ఒక ర్యాలీ కూడా లేదు. దయచేసి మీరు ఆ టెంపుల్ చోరీ అయిన దానికి మీరు యూ హ్యావ్ టు టేకప్ అండి. ప్రతి మీలాంటి టెంపుల్ హెడ్స్ కూడా అవి తీసుకెళ్లాలండి. దట్స్ ఆల్ అండి. అండ్ ఇట్ ఈస్ కాజింగ్ ఏ లాట్ ఆఫ్ agony. అందరికి ఇది చాలా agonizing గా ఉంది మీ మీద జరిగిన దాడి. మరి ఇంకెప్పుడు ఏ జరగకుండా రాగానే మీకు చెప్పినా నేను, మనం డీజీపీని కలవాలా. ఎట్టి పరిస్థితుల్లో మనం జస్టిస్ గారు కూడా ఉన్నారు మనతో. వీ హ్యావ్ టు మీట్ ద. థ్యాంక్ యూ సో మచ్ అండి.